ఒకే ఒక్క యోధుడు కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొని ఉంటే పూర్తి మహాభారతమే మారిపోయి ఉండేది. యుద్ధ ఫలితము అనూహ్యంగా ఉండేది. శ్రీకృష్ణుని చాకచక్యము, ముందు చూపు, సమయస్ఫూర్తి చేత ఆ యోధుడు మహాభారత కురుక్షేత్ర సంగ్రామంలో పాలు పంచుకోకపోవడం చేత ధర్మము విజయము పాండవుల వైపున నిలిచింది. అంతటి ప్రభావశీలుడైన భారతంలోని పాత్ర భీముడి యొక్క మనమడు ఘటోత్కచుని కుమారుడు అయిన బార్బరీకుడు. అసలు బార్బరీకుడు ఎవరు, భీముని మనమడు ఎలా అయ్యాడు, అతడు ఎందుచేత కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొనలేదు లాంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆలస్యం లేకుండా వీడియోలోకి లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ప్రాగ్జ్యోతిషాపురం రాజు నరకాసురుడు. నరకాసురుని సైన్యాధ్యక్షుడు మురు కుమార్తె పేరు అహిలావతి. ఈమెనే మౌర్వి అని కూడా పిలుస్తారు. ఆమె ఎంతో తెలివి కలది, పరాక్రమవంతురాలు, ధైర్యవంతురాలు కూడా. నరకాసురుని వధ సమయంలో సత్యభామ శ్రీకృష్ణుడు ప్రాగ్జ్యోతిషాపురం పైకి దండెత్తి వచ్చినప్పుడు ఆమె సత్యభామతో నిరంతరాయంగా 3 రోజులు పోరు సలుపుతుంది. ఆ యుద్ధంలో చివరికి శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి, ఆ తర్వాత ఆమె తండ్రి అయిన మురుని కూడా సంహరిస్తాడు. తన తండ్రినే సంహరించాడనే కోపంతో ఉన్న అహిలావతి శ్రీకృష్ణుని పైన కూడా యుద్ధం చేయడానికి సన్నద్ధమవుతుంది. అయితే ఆమెకి శ్రీకృష్ణుడి యొక్క విలువ తెలిసి రావడంతో యుద్ధాన్ని మానుకొని అతని శరణు కోరుతుంది. యుద్ధంలో ఆమె పరాక్రమానికి ఎంతో ముగ్ధుడైన శ్రీకృష్ణుడు భీముడు తన కుమారునికి వధువును వెతుకుతున్న సమయంలో ఈ అహిలావతిని ఇచ్చి పెళ్లి చేయమని సలహా ఇవ్వడం జరుగుతుంది. పెళ్లి కుమారుని కోసము అహిలావతి పెట్టిన పరీక్షల్లో ఘటోత్కచుడు నెగ్గిన తర్వాత వారిద్దరి వివాహం జరుగుతుంది. వారిద్దరికీ పుట్టిన కుమారుడే బార్బరీకుడు. పరాక్రమవంతురాలైన తల్లి పెంపకంలో బార్బరీకుడు పెద్ద యోధునిగా తర్ఫీదు పొందుతాడు. తల్లి సలహాపైన శివునికి పరమ భక్తుడయ్యి అతడి గురించి తీవ్రమైన తపస్సు చేసి అతని అనుగ్రహాన్ని పొందుతాడు. శివుడు అతనికి వరంగా 3 బాణాలని ప్రసాదిస్తాడు. ఈ విషయంలో కొన్ని కథనాలు వేరువేరుగా ఉన్నాయి. ఇతడి వినయ విధేయతలు, ఇతని భక్తి తత్పరత చూసిన 8 మంది దేవతలు ఈ బాణాలని బార్బరీకుడికి ప్రసాదించినట్లుగా కూడా చెబుతారు. అత్యంత శక్తివంతమైన ఈ 3 బాణాలను పొందిన తర్వాత బార్బరీకుడు తిరిగి పూజలు చేసి అగ్నిదేవుని చేత ఒక పవిత్రమైన ధనస్సుని కూడా ఈ బాణాలను ప్రయోగించడానికి పొందుతాడు. ఈ అత్యంత శక్తివంతమైన బాణాలను పొందిన బార్బరీకునితో అతని తల్లి ఏ పక్షమైతే బలహీనంగా ఉంటుందో ఆ పక్షాన నిలిచి పోరాడమని మాట తీసుకుంటుంది. ఇదిలా ఉండగా కురుక్షేత్రము మొదలవుతుంది అన్న సమయంలో శ్రీకృష్ణుడు ఒకసారి పాండవులంతా కూర్చొని ఉండగా, మీరు ఒక్కొక్కరే యుద్ధం చేయాల్సి వస్తే ఎన్ని రోజులలో ఈ యుద్ధాన్ని పూర్తి చేయగలుగుతారు అని అడుగుతాడు. అప్పుడు అర్జునుడు 24 రోజులు, కర్ణుడు 28 రోజులు, భీష్ముడు 20 రోజులు, ద్రోణాచార్యుడు 22 రోజులు అంటూ లెక్క చెప్పగా, అక్కడే ఉన్న బార్బరీకుడు మాత్రము తాను ఈ యుద్ధాన్నంతా కూడా ఒక్క నిమిషంలో పూర్తి చేయగలనని చెప్తాడు. ఈ సమాధానానికి అత్యంత ఆశ్చర్యచకితుడైన శ్రీకృష్ణుడు ఇది ఎలా సంభవము, ఎలా సాధ్యము అని బార్బరీకుణ్ణి అడుగుతాడు. అప్పుడు బార్బరీకుడు తన దగ్గర ఉన్న 3 బాణాల మహిమల గురించి ఇలా చెబుతాడు. తన 3 బాణాల్లో మొదటి బాణాన్ని వదిలినప్పుడు అది శత్రువులు ఎవరు అన్నది గుర్తిస్తుంది. రెండవ బాణాన్ని వదిలినప్పుడు అది ఎవరు శత్రువులు కారు, ఎవరిని తాను చంపకూడదు అన్నది నిర్ణయిస్తుంది. 3వ బాణాన్ని వదిలినప్పుడు ఏ బాణమైతే శత్రువులను గుర్తించిందో ఆ శత్రువుల అందరినీ వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా వెతికి పట్టుకొని సంహరిస్తుంది అని చెబుతాడు. ఈ విధంగా కురుక్షేత్ర యుద్ధంలో మొదటగా ఎవరెవరు శత్రువులో గుర్తించి 3వ బాణంతో వారి అందరినీ సంహరిస్తాను, అంతటితో యుద్ధం పూర్తవుతుంది అని బార్బరీకుడు శ్రీకృష్ణుడికి వివరిస్తాడు. శ్రీకృష్ణుడు పిన్న వయస్కుడైన బార్బరీకుని మాటల్లో నిజమెంతో నిర్ధారించుకోవాలి అనుకొని బార్బరీకునికి ఒక పరీక్ష పెట్టదలుచుకుంటాడు. శ్రీకృష్ణుడు అక్కడికి దగ్గరలోనే ఉన్న ఒక రావి చెట్టు దగ్గరకు వెళ్లి ఈ రావి చెట్టులో ఉన్న ఎండుటాకులన్నింటికీ రంధ్రము పెట్టి తిరిగి రమ్మని బాణానికి చెప్పమని చెబుతాడు. ఇది చెబుతూ బార్బరీకుడు చూడకుండా
అక్కడే ఉన్న ఒక ఎండుటాకు పైన తన పాదాన్ని మూసిపెడతాడు. బార్బరీకుడు శ్రీకృష్ణుడు చెప్పినట్లు చేయడానికి తన మొదటి బాణాన్ని వదులుతాడు. ఆ బాణము చెట్టు లోపలికి వెళ్లి చెట్టులో ఉన్న ఎండుటాకుల అన్నింటినీ గుర్తిస్తూ చివరిగా శ్రీకృష్ణుని పాదం వరకు వచ్చి పాదం చుట్టూనే కొన్ని చుట్లు తిరిగి వెళ్లిపోతుంది. రెండవ బాణము పచ్చని ఆకులన్నింటినీ వదిలివేయగా మూడవ బాణము ప్రతి ఎండుటాకుకి రంధ్రం చేస్తూ శ్రీకృష్ణుని కాలి వద్దే తిరుగుతూ ఉంటుంది. అప్పుడు బార్బరీకుడు మీ పాదం కింద ఖచ్చితంగా ఒక ఆకు ఉండి ఉంటుంది అని చెప్పడంతో శ్రీకృష్ణుడు తన కాలిని తీస్తాడు. అప్పుడు శ్రీకృష్ణునికి ఈ బాణాల మహిమ అంతా అర్థమవుతుంది. మూడవ బాణము శత్రువులు ఎక్కడ ఉన్నా దాక్కున్నా ఆ విషయము బార్బరీకునికి కూడా తెలియకపోయినా కూడా బాణము ఆ శత్రువులను గుర్తించి సంహరిస్తుంది అన్న విషయము. విపరీతమైన ఆశ్చర్యంతో అవాక్కైన శ్రీకృష్ణుడు ఆలోచనలో పడతాడు. శ్రీకృష్ణుడు బార్బరీకుణ్ణి కురుక్షేత్ర యుద్ధంలో ఎవరి పక్షాన పోరాడదలుచుకున్నావు అని అడిగినప్పుడు తాను తన తల్లికిచ్చిన మాట ప్రకారము ఎవరి పక్షమైతే బలహీనంగా ఉంటుందో వారి వైపున నిలబడి పోరాడతానని, ప్రస్తుతానికి కౌరవులు చాలా ఎక్కువగా ఉండడం చేత పాండవుల పక్షానే పోరాడతానని చెబుతాడు. బార్బరీకుడు పాండవుల పక్షాన నిలబడి పోరాడినా కూడా కౌరవులందరూ చనిపోయిన తర్వాత పాండవుల పక్షము బలమవుతుంది, కౌరవులు బలహీనమవుతారు. అప్పుడు ఆ సమయంలో తల్లికిచ్చిన మాట ప్రకారము బార్బరీకుడు అటువైపు వెళతాడు. అటువైపు వెళ్ళినప్పుడు ఆ బాణానికి తిరుగులేదు కాబట్టి పాండవుల పక్షాన ఉన్న అందరూ సంహరింపబడతారు. ఈ విధంగా యుద్ధంలో ఎవరు మిగిలినంత వరకు ఈ బార్బరీకుని బాణాలు పనిచేస్తాయి. పాండవులని ఎక్కడైనా దాచిపెట్టాలన్నా కూడా ఈ బాణాల మహిమతో అది కుదరని పని. దాంతో శ్రీకృష్ణుడు ఒక ఉపాయం పన్నుతాడు. బార్బరీకుడు ఉదయాన్నే లేచి సంధ్యావందనం చేసుకుంటున్న సమయంలో ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో బార్బరీకుని దగ్గరకు శ్రీకృష్ణుడు వస్తాడు. పూజ చేసుకుంటున్న సమయంలో వచ్చిన బ్రాహ్మణునికి లేదు అనకుండా బార్బరీకుడు ఏం కావాలి అని సవినయంగా అడుగుతాడు. త్వరలో జరగబోతూ ఉన్న కురుక్షేత్ర సంగ్రామానికి ఒక బలిని ఇవ్వాల్సి ఉంటుందని, బలిగా మహాయోధుడైన క్షత్రియ రాజు యొక్క తలని ఇవ్వాల్సి ఉంటుందని, ఆ తలని బలిగా ఇవ్వాల్సిందిగా బార్బరీకుణ్ణి ఈ వృద్ధ బ్రాహ్మణుడు కోరుతాడు. సూక్ష్మ గ్రాహక శక్తి ఉన్న బార్బరీకుడు వృద్ధ బ్రాహ్మణుని రూపంలో వచ్చిన శ్రీకృష్ణుని గుర్తించి తనని యోధినిగా గుర్తించినందుకు సంతోషంతో అప్పటికప్పుడు తన తలని నరికి శ్రీకృష్ణునికిస్తాడు. అతని త్యాగ బుద్ధికి అబ్బురపడిన శ్రీకృష్ణుడు నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడిగినప్పుడు తనకు మహాభారత సంగ్రామం అంతా చూడాలని ఉందని, కురుక్షేత్రాన్ని మొదలు నుండి చివరి వరకు ఆద్యంతము చూసే భాగ్యము కలిగించమని కోరుకుంటాడు. దాంతో శ్రీకృష్ణుడు బార్బరీకుని తలని తీసుకుని వెళ్ళి ఒక ఎత్తైన కొండ మీద ఉంచి అక్కడ నుండి కురుక్షేత్ర యుద్ధం అంతా తిలకించే విధంగా ఏర్పాటు చేస్తాడు. కురుక్షేత్ర యుద్ధం అంతా ముగిసిన తర్వాత నేనంటే నేను గొప్ప అని మాట్లాడుకుంటూ ఉన్న పాండవుల చెంతకు శ్రీకృష్ణుడు వచ్చి ఈ యుద్ధాన్ని పూర్తిగా తిలకించిన వాడు బార్బరీకుడు మాత్రమే. పాండవులు విజయాన్ని పొందడం వెనుక ఏ కారణం ఉంది అని అతన్ని అడుగుదామని అతని వద్దకు అందరినీ తీసుకుని వెళ్తాడు. కారణం చెప్పమని అడిగినప్పుడు బార్బరీకుడు ఒకటే సమాధానం ఇస్తాడు. యుద్ధము జరిగినంతసేపు ఒక కాంతి చక్రము పాండవుల చెంతనే ఉండి పాండవులని ధర్మాన నడిపిస్తూ ధర్మాన్ని విజయం వైపు నడిపించిందని తీర్పు ఇస్తాడు. ఇది విన్న పాండవులకి కనువిప్పు కలుగుతుంది. చిన్నవాడైన ధర్మ సూక్ష్మాన్ని ఎంతో చక్కగా చెప్పి శ్రీకృష్ణుడు తమ వైపు ఉండడం చేతనే తాము విజయాన్ని పొందామనే విషయాన్ని అర్థం చేసుకుంటారు. కురుక్షేత్ర యుద్ధాన్ని పూర్తిగా చూడాలనే కోరిక తీరిన బార్బరీకునికి స్వర్గప్రాప్తిని శ్రీకృష్ణుడు కలిగిస్తాడు. ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుని అవసాన దశలో బార్బరీకుని బాణము శ్రీకృష్ణుని కాలు చుట్టూ తిరగడం చేత దాని శక్తికి అతని కాలు కొద్దిగా బలహీనమయ్యిందని, అందువల్లనే వేటగాడు వేసిన బాణము తిన్నగా అతని కాలికి గుచ్చుకుందని కూడా పురాణ కథనము. బార్బరీకుడు తనువు చాలించిన 1000 సంవత్సరాల తర్వాత రాజస్థాన్లోని ఒక ప్రదేశంలో పునాదులు తీస్తున్నప్పుడు శాలిగ్రామ శిలారూపంలో ఉన్న ఒక తల పుర్రె కనిపించింది. బార్బరీకుని తల పూడ్చిన ప్రదేశంలోనే ఇది బయటపడడం వెనుక వారంతా ఆశ్చర్యానికి లోనవుతారు.
అదే సమయంలో ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న రాజు కలలో బార్బరీకుడు కనిపించి అది తన శిరస్సు మాత్రమేనని, ఆ శిరస్సునే దేవాలయంలో ప్రతిష్ఠించి పూజలు చేయాల్సిందని ఆదేశిస్తాడు. ఆ ఆలయమే రాజస్థాన్ లో ఖతూ శ్యామ్ బాబా మందిరంగా ఎంతో ప్రసిద్ధి పొందిన, కేవలం తల మాత్రమే పూజింపబడే ఖతూ శ్యామ్ బాబా మందిరం. రాజస్థాన్ ప్రజలు ఈ ఖతూ శ్యామ్ బాబాకి ఎన్నో అద్భుతమైన మహిమలున్నాయని, భక్తుల కష్టాలని ఇట్టే చిటికలో తీరుస్తాడని నమ్ముతూ ఉంటారు. రాజస్థాన్ లో బార్బరీకుణ్ణి ఖతూ శ్యామ్ బాబాగా కొలిస్తే గుజరాత్ లో బలియ దేవుగా కొలుస్తారు. హిమాచల ప్రదేశ్ లో కమ్రూనాథ్ గా కొలుస్తారు. బార్బరీకుడు ఎంతటి శక్తివంతుడైన యోధుడో అంతే అద్భుతమైన శక్తితో భక్తుల కష్టాలు తీరుస్తాడని ఇక్కడి ప్రజలందరూ నమ్ముతూ ఉంటారు. తను ఎంతో అద్భుతమైన శక్తులు కలిగిన దేవుడిగా పూజింపబడే ఈ బార్బరీకుని పాత్ర వ్యాస మహర్షి రచించిన అసలు మహాభారతంలో కానీ, నన్నయ్య అనువదీకరించిన ఆంధ్ర మహాభారతంలో కానీ లేదు. ఏది ఏమైనా వింటే మహాభారతం వినాలి అన్నంత కమ్మగా ఉండే మహాభారత కథలలో ఇది కూడా ఒక కమ్మని కథ అని చెప్పక తప్పదు. ఇదండి భీముని మనమడుగా చెప్పబడే బార్బరీకుని కథ. ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. తొందరలో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ వీడియో గనక మీకు నచ్చి ఉంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.